నిజమైన తెలుగుదేశం అభిమానులకి ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 43 సంవత్సరాలు నిండి 44వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడైన లోకేష్ గారు ఇవాళ చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. దానితో పాటు ఈ 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని గురించి చాలా గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పుట్టినటువంటి రాజకీయ పార్టీ కాదని, అది ఆవేశంలో పుట్టినటువంటి పార్టీ అని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ అని, తెలుగు ప్రజలని ప్రపంచవ్యాపితంగా గుర్తింపు తీసుకురావడం కోసం పుట్టినటువంటి పార్టీ అని. దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్తుంటే విన్నా, తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నటువంటి ఆ చక్రం గురించి, ఆ గుడిసె గురించి, ఆ నాగలి గురించి, అవి దేన్ని సూచిస్తున్నాయో చెప్పేటటువంటి ఉపన్యాసం కూడా విన్నా. నిజంగా చాలామంది తెలియదు, కానీ చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన చెప్పినటువంటి ఈ 3 గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? చాలామందికి తెలియదు, పాపం కుర్రోళ్ళకి. ఎక్కడున్నారో తెలుసా? ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు.